విషయంలో రాజశేఖర్ గారు చాలా పొగడ్తలో ముంచేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాజశేఖర్ గారు. జవాబు లేనప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఏడవటం మామూలే, అదేమి తప్పేం కాదు. అది ఆయన రాజశేఖర్ గారిని తప్పులు పట్టడం లే, రాజశేఖర్ గారిని నేనేం తప్పులు పట్టడం లే, నన్ను పొగిడేందుకు సంతోషిస్తాను. జవాబు చేతకాక ఆయనకేం తెలీదు అంటారు, ఆయన్ని జగన్మోహన్ గారిని నీకేం తెలీదు అని నన్ను అంటారు. నేను చదివి వినిపిస్తా ఉన్నాండి ఇప్పుడే. మీ చెవులు చిల్లులు పడేలాగా అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం రాసిందో చదువు వినిపిస్తా ఇప్పుడే. భయపడద్దు. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా నువ్వు మేధావా, నీకు ఇది తెలుసా, నాకు అది తెలుసా అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు నేనేమన్నానంటే చదవండి సార్, ఏం చదవండి మీరు అని చదువుతారు సార్, చదవడానికి. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అంటున్నా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్నప్పుడు రాజశేఖర్ గారు నేను ఎట్లా కన్సిడరేషన్ చేస్తా? ఐఎమ్ నాట్ కన్సిడరేషన్. ఆ పార్టీ చీఫ్ లైన కన్సిడరేషన్ లెక్క తీసుకోవటం లేదు. సర్టన్లీ ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐ నో ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్, ఐ నో, నాకు తెలుసు. తీసుకునే స్థాయి మీది. నేను తీసుకోవట్లేదు అంటున్నా, నేను తీసుకోవట్లే. నా స్థాయి ఎందుకు నాకు వద్దు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నేను తీసుకోవట్లే. ఐఎమ్ నాట్ కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరమే నేను తీసుకోను. నా స్థాయి ఏదన్నా కావచ్చండి, నాకు 0.001% స్థాయి కావచ్చు సమాజంలో నాది. కాదని చెప్పడానికి మీరెవరండి? అట్లా కాదండి. రాజశేఖర్ గారు మీరు మాట డిస్టర్బ్ చేయలే, దయచేసి ఎందుకు ఊరికి అడ్డొస్తారు? అట్లా కాదండి. డోంట్ డైవర్ట్ ఇట్. మీరు డైవర్ట్ చేయొద్దు. తెలియదు, రాజశేఖర్ తెలీదు, లేదా జగన్మోహన్ రెడ్డి తెలియదు చెప్పడానికి మీరెవరండి? అరే నా ఇష్టం అండి, నేను చెప్తాను. అది మీరు చెప్పకూడదు. నా ఇష్టం అండి, నేను చెప్తాను. నా ఇష్టం. ఇది నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను, నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను. మీకు అభ్యంతరం అంటే మీ టెన్యూర్ లో చెప్పుకోండి. ఇదంతా టైం కిల్లింగ్ టాక్టిక్స్ ఇదంతా కూడా. ఎందుకంటే నేనేమంటున్నాను, రాజశేఖర్ గారి దృష్టిలో నేను నథింగ్, నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి నథింగ్. ఎవరి అభిప్రాయం? ఇప్పుడు ఒక మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చదు, ఒక మనిషికి చంద్రబాబు నాయుడు గారు నచ్చదు, ఇంకొక పొలిటీషియన్ కి పవన్ కళ్యాణ్ గారు నచ్చదు. అట్లా కాదు సార్, అట్లా కాదు. రాజశేఖర్ గారు ఇప్పుడు మీరు ఇందాక మోదీ గారు అదానీ గారు ఫ్లైట్ లో తిరిగారని చెప్పేసి అన్నారు. మీరు ఆగాలండి. రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు నచ్చుతాడు, ఒక్కొక్క నాయకుడు నచ్చడు. వారి పర్సనల్ ఒపీనియన్. దానికి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి, ఏం చేశారు? ఆగండి. రాజశేఖర్ గారు సమయం వృధా అయిపోతుంది, మళ్ళీ మాట్లాడుతురు. ఏం మాట్లాడతారండి మీరు? దయచేసి ఆగండి. విద్యాసాగర్ గారు, ఇప్పుడు రాజశేఖర్ గారికి నేను నచ్చలా, నా మాట నచ్చలా, నా జ్ఞానం నచ్చలా. నా జ్ఞానం ముందు ఆయనకి ఏం నచ్చాల్సిన అవసరం లేదండి. నచ్చలేదని చెప్తున్నాను నేను. నాకు జగన్మోహన్ రెడ్డి అసలు నచ్చలేదు మేమంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ పొలిటీషియన్ అంటున్నా నేను. అదే who are you to consider? I am also voter in this state. సో ఒక పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నచ్చలేదంటారు మీరు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఓటుకున్న మనిషిగా మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. మాకు 5 ఓట్లలో మా కుటుంబానికి అతను నచ్చడు. వీఆర్ నాట్ ట్రీటింగ్ హిమ్ యాజ్ ఏ పొలిటీషియన్. ఇప్పుడు మీకు నచ్చకపోవచ్చు. విద్యాసాగర్ గారు 100 మంది ఓట్లు వేస్తే 40 మందికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారు మొన్న ఎలక్షన్స్ లో, మీకు నచ్చకపోవచ్చు. వాళ్ళు నచ్చాడు, నాకు నచ్చలేదు. ఓకే, కంటిన్యూ చేయండి సార్. ఇంకా అంశం నేనేమంటానంటే రాజశేఖర్ గారికి మేము అడిగింది మాత్రం జవాబు చెప్పడానికి ఆయనకు ఓపిక లేదు. ఆయన దగ్గర ఆ టెక్నికల్ గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది తప్ప మీ తన్ని మాట్లాడుకున్నారు. 2021లో ₹2.14 ఆంధ్రప్రదేశ్ లో చేసుకున్నటువంటి ఒప్పందాలు రేటు ఇదే జగన్మోహన్ రెడ్డి మాట వాస్తవం అవునా కాదా? ₹2.14 స్టేట్ గవర్నమెంట్ చేసుకున్నటువంటి పీపీఏలో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ చేసుకున్న పీపీఏలో అంటే
స్టేట్ గవర్నమెంట్ తో రమణారెడ్డి గారు, చేసుకున్నటువంటి ఒక్క మాట అండి. ఒప్పందాలు ₹2 ఒక్క నిమిషం ఆగి, ₹2.14 అన్నారు. సెక్కి తోటి ₹2.49 49 పైసలు. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రమణారెడ్డి నేరుగా గారు. చేసుకుంటేనేమో ₹2.14 చేసుకుంటేనేమో దానికి ఆన్సర్ ఒకే మాట మిగల్చలేదు. చెప్తాను ఏ, సార్. చెప్పండి, రాజశేఖర్ గారు, సెక్కి చెప్పండి, తెలుగు చెప్పండి, చేసుకుందామంటే చెప్పండి. ఒక్క మాట మాట్లాడటం సార్, లేదు. ఒకే మాట. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కాదు, కాదు, చెప్తున్నారు నన్ను- కదండి. నన్ను కంప్లీట్ చేయండి రాజశేఖర్ గారు. కాదు, ఇప్పుడు ఒక్క మాట మీకే క్వశ్చన్ సార్, మీకే క్వశ్చన్ అది. నేను బ్రహ్మనాయుడు గారు ముందుగా మాట్లాడతా, నేను ఏం మాట్లాడాను బ్రహ్మనాయుడు గారు, ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీలు ఉంటున్నాయి కాబట్టి చూసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటారు ఒప్పందం. కాన్స్టెంట్ గా 25 సంవత్సరాలు ఓకే, ఈ ఒకే రేట్ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. ఒక్కోసారి ₹9 పోతే, ఒక్కోసారి ₹2 పోతుంది, లేకపోతే ఇంకొక రేటుకి వెళ్తుంది. అంటే ఈ ₹2.49 కాన్స్టెంట్ గా 25 సంవత్సరాలు ఉంటుంది. అయితే ప్రైస్ అనేటువంటిది ఉంటే రైతులకు కూడా ఉచిత కరెంట్ ఓకే, ఓకే. ఇప్పుడు ఒకటి నేను చెప్తాను. మాట్లాడదు వారు అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతారు. మళ్ళీ కంక్లూడ్ చేయండి. విజయసాగర్ గారు, ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడాలి, సమయం తక్కువ, కంక్లూడ్ చేయండి. కాదు, ఇప్పుడు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చాలా చక్కటి ఉదాహరణ తీసుకున్నారు. ఏంటి, మొబైల్ ఫోన్ రేట్స్ మీద, టారిఫ్ మీద. సేమ్ దట్ ఆల్సో అది కూడా ఈ రకంగానే ఉంటది, పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. నేనేమంటానంటే 2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ దగ్గర, నాట్ సెకి, మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ దగ్గర తీసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ₹2.14. అదే సంవత్సరంలోనూ కాస్త రమారమి 2 నెలల తేడా 3 నెలల తేడాతో సెక్కితో తీసుకుందంటే ₹2.49. ఇది నెంబర్ 1. నేనేమంటా అంటే ప్రతిసారి పాగమాన్ గారు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకి అనేది ఇట్స్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కార్పొరేషన్. గుర్తుపెట్టుకోవాలి. నేను మాట చెప్తాను. నేనేమంటానంటే ఉత్తరప్రదేశ్ లో ఒకటి ఉంది, UPRNN అని ఒకటి ఉంది. అంటే రాష్ట్రీయ నిర్మాణ నిగమ్ దాని పేరు. నేను వెళ్ళాను కూడా, గోయల్ అని దాని చైర్మన్ ఉండేటోడు. అది మాయావతి పీరియడ్ లో ఏర్పడింది. అది ఏం చేస్తుందంటే కావాల్సిన ఆఫీసర్లు దాంట్లో ఉండటం, G2G చేస్తారు వాళ్ళు. G2G అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తారు. అది యూపీ తరఫున ఉన్నటువంటి ఒక నిర్మాణ రంగ సంస్థ అది. అట్లాగే దాంట్లో తర్వాత ఆరోపణలు వచ్చాయి, అక్రమాలు వచ్చాయి, గోయల్ జైలుకి వెళ్ళాడు, అదంతా చాలా కథ. నేను 10 ఏళ్ల ముందే లక్నోకి వెళ్ళి ఏంటి అది కనుక్కుందాం ఉద్దేశం, క్యూరియాసిటీతో వెళ్ళా నేను. అయితే వాళ్ళే లక్నో, సరే ఒక్క నిమిషం మాట్లాడదు, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. ఇక్కడ విద్యాసాగర్ కంక్లూడ్ చేయండి. విద్యాసాగర్ గారు నన్ను కంక్లూడ్ చేయమంటారేంటే విద్యాసాగర్ గారు, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం మీ టైంలో చెప్తున్నారు, ఆగండి. అడుగుతున్నారు, మీ టైంలో అడుగుతున్నారు రాజశేఖర్ గారు. సమయం కిల్ అయిపోతుంది కదా, సమయం కిల్ అయిపోతుంది కదా విద్యాసాగర్ గారు. అట్లాగే దాని ఆరోపణలు. అట్లాగే ఇప్పుడు మీరు చాలా మంది ఏమంటారంటే టెలికాం రంగ ప్రభుత్వ సంస్థ, టెలికాం రంగ ప్రభుత్వ రంగ సంస్థ కాదు. టెలికాం ఇస్ పబ్లిక్ లిమిటెడ్. కోల్ ఇండియా ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కాదు. మనకు చాలా ఇవి అంటారు కదా, జ్ఞానము ఇందాక అన్నారు, రాజశేఖర్ గారు అన్నారు కదా, ఇదే జ్ఞానం అంటే. అదే ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఏంటి, ప్రభుత్వ సంస్థ అంటే ఏంటి. ఇది సెకి అనేది ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అదాని అనే వ్యక్తి సెకి కూడా ఎవరి దగ్గర పవర్ పర్చేస్ చేయడం లేదు, గుర్తుపెట్టుకోండి. సెకి కూడా ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పోవాల్సి ఉంటే సెకి కూడా అదాని నుంచే పవర్ పర్చేస్ చేసి పవర్ సేల్స్ చేసింది అనేది ఆరోపణ. దానికి అమెరికాలో ఈ ప్రభుత్వాలతో కుదిర్చేటువంటి MOAలు చూపించి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చాడు అనేది FBI అటువంటి ఆరోపణ. చివరిగా ఒక్క ముక్క చెబుతా, ఒకే ఒక ముక్క ప్లీజ్, ఒకే ఒక ముక్క. ఇక్కడ FBI లో రిపోర్ట్ లో ఉన్నది, షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీ meeting with the Andhra Pradesh Chief Minister and the